నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్ ఆఫ్ t+1 t⁻t హోల్ స్క్వేర్ అయితే ఉంది. ఓకే, సో ఇది మనం ఇక్కడ సాల్వ్ చేసేద్దాం. చూడండి, ఆన్సర్ ఇచ్చిండేది ఒకసారి రాయడం జరిగింది. మనకు తెలుసు ఇక్కడ a+b హోల్ స్క్వేర్ అయితే ఫార్ములా వస్తుంది, అప్లై చేసేద్దాం. ఎల్ ఆఫ్ ఇంకా a స్క్వేర్ అంటే 1 అయిపోతుంది, ప్లస్ b స్క్వేర్ అంటే t స్క్వేర్ ఇంటూ e⁻²t అయిపోతుంది, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ t ఇంటూ e⁻t అయితే అయిపోతుంది టోటల్గా. ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఎల్ అనేది ఇంకా దానికి అప్లై చేయండి, ప్లస్ ఉంది కాబట్టి కాన్స్టెంట్లు ఏమన్నా బయటికి రాసేసండి. ఇక్కడ ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ t² ఇంటూ e⁻²t ప్లస్ 2 కాన్స్టెంట్ బయటికి రాశాను, ఎల్ ఆఫ్ t ఇంటూ e⁻t. ఈ విధంగా t ఇంటూ ఈ విధంగా ఉందంటేనే ఇక్కడ మనకు వచ్చేసి ఏమవుతుంది చెప్పండి, మల్టిప్లికేషన్ బై t అన్నా చేయండి, లేకపోతే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని చేయండి. ఓకే, ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇది ఇలాంటి ప్రాబ్లం అప్పుడే మనం యూనిట్ 1లో చేసేసాం. ఓకే, సో యూనిట్ 1లోనా యూనిట్ 2లోనా చేసేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఇలా ఉన్నప్పుడు మనకు మల్టిప్లికేషన్ బై టీ ఎలా చేయాలి అనేసి అంతే అనమాట. సో వి నో దట్ మల్టిప్లికేషన్ బై టీ ఎల్ ఆఫ్ tn f of t is equal to -1 whole power n dn by dpn f of p. ఇది మనకు ఫార్ములా ఉంది. ఇక్కడ n ఏమైపోయిందంటే 2 అయిపోయింది, f of 2 ఏమైపోయిందంటే e⁻²t అయిపోయింది. ఇక్కడ ముందుగా దీనికి చేద్దాం, ఇదేం తెలుసులేండి, ఎల్ ఆఫ్ 1 అంటే 1/p కదా. సో దీన్ని చేస్తాం చూడండి, ఇక్కడ మేము డైరెక్ట్ అప్లై చేస్తాను, ఇక్కడ అప్లై చేస్తాను, ఇక్కడ అప్లై చేస్తాను. ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఎగ్జామ్కి ఇచ్చారంటే మీ ఇష్టం, ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అన్నా యూజ్ చేయండి, లేదు అనుకుంటే మల్టిప్లికేషన్ బై టీ అన్నా చేయండి, మీ ఇష్టం, అది ఎలాగైనా చేయండి. ఇప్పుడు చూడండి, ఎల్ ఆఫ్ 1 అంటే 1/p ప్లస్ ఇక్కడ ఏంటి మనకు n = 2 అయిపోయింది కాబట్టి -1 హోల్ స్క్వేర్ d² డివైడెడ్ బై dp². ఎఫ్ ఆఫ్ p ఏమైపోయింది, ఎఫ్ ఆఫ్ p దీనికి సంబంధించింది e⁻²tకి సంబంధించినది. ఎల్ ఆఫ్ e⁻²t అంటే 1/p+2 అయితే అయిపోతుంది, అది ఇక్కడ రాయడం జరిగింది చూడండి, ఎఫ్ ఆఫ్ p అంటే. ఓకే, ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ t ఏమైపోయింది 1 అయిపోయింది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, -1 d/dp ఆఫ్ ఎఫ్ ఆఫ్ p అంటే దీనికి సంబంధించింది. ఓకే, సో 1/p+1 అయితే అయిపోతుంది ఇక్కడ, కాబట్టి 1/p+1 అయిపోయాయి అంతే. ఇక్కడ మనము ఇక్కడ స్ప్లిట్ చేద్దాం, d²/dp² ఉంది కాబట్టి ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే ఇంకా ఇదే వచ్చేస్తుంది, 1 అయిపోతుంది కాబట్టి 1తో ఇంటూ చేసిన ఇదే అయిపోతుంది కాబట్టి ఇంకా స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ d/dp ఇంటూ d/dp ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందంటే పైకి రాసుకోవాల్సి ఉంటుంది, p+2 ఇన్వర్స్ అయితే అయిపోతుంది అనమాట. మనకు తెలిసి ఇక్కడ d/dp ఆఫ్ p⁻n ఫార్ములా అయితే ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఇంకా ఇక్కడ -1 అంటే మైనస్ అయిపోతుంది, ఇక్కడ -1 అని ఇలా కనిపెట్టండి. సో d/dp దీన్ని కూడా పైకి రాసుకుంటే ఇన్వర్స్గా ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తాను. ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక dp ఉంది చూడండి, ఇక్కడ d/dp అనేది ఉంది ఇంకోటి చూడండి, d/dp ఇక్కడ వచ్చేసి -1 p+2 పవర్ -2 అయిపోతుంది. ఇక్కడ p+2కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పీక్ చేసినట్టయితే 1 అవుతుంది, ప్లస్ 2 చేసి 0 అంటే 1 + 0 అంటే 1 ఇంటి అంటే ఇదే కాబట్టి రాయలేదు నేను ఇక్కడ. ఓకే, చేయాలి రూల్గా అయితే చేయాలి. ఇక్కడ కూడా అంతే చూడండి, ఇక్కడ -1 ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, దీని కిందకి దించుకున్నా అంటే ఇక్కడ ఏం లేదు, ఈ మైనస్ బయట పెట్టేశాను. ఓకే, -2 ఇక్కడ కిందకి వస్తుంది, ఇది p+1 పవర్ -2 అయిపోయింది. ఇంకా ఇక్కడ మైనస్ పోవాలంటే ఏం చేయాలి, 1/byగా రాయాలి. ఇక్కడ కూడా అంతే, మైనస్ పోవాలంటే 1/byగా రాయాలి. ఓకే, ఇక్కడ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు d/dp మరి అప్లై చేయాల్సి ఉంటుంది, అర్థమైంది. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ మనకు d/dp ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసాము, ఇక్కడే అప్లై చేయాల్సిన ఏంది లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ -1 అనేది బయట రాసేస్తాను. అదేవిధంగా దీనికనే d/dp అనేది అప్లై చేస్తాను. ఇక్కడేం అవసరం లేదు, ఇక్కడ 1/byగా రాసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మైనస్ బయట పెట్టేసాను, d/dp ఆఫ్ p+2 పవర్ -2 ఇక్కడ వచ్చేసి -2 డివైడెడ్ బై p+1 హోల్ స్క్వేర్ ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా అప్లై చేసినట్టయితే -2 ఇక్కడ వచ్చేసి -+ అవుతుంది కాబట్టి ఇంకా 2 ఇంకా p+2 పవర్ -3 ఇక్కడ p+2కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది, 1 అయిపోతుంది తెలిసిండేది. 1 ఏంటిదంటే ఇదే ఇంకా. ఓకే, ఈ విధంగా ఇంకా 1/p ప్లస్ 2 ఇదంతా నేను డివైడెడ్ బైలో రాసుకుంటా, p+2 హోల్ క్యూబ్ ప్లస్ 2 డివైడెడ్ బై p+1 హోల్ స్క్వేర్ అంతే. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు దీని వాల్యూ ఏంటంటే ఇది అనమాట. ఓకే, ఒకసారి బాక్స్లో పెట్టండి, నీట్గా ఉంటుంది అంతే.